సినీ ఇండస్ట్రీలో వయసు పెరగడం సహజం. కానీ కొందరిని చూస్తే మాత్రం కాలం ఆగిపోయిందేమో అనిపిస్తుంది. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే పేరు మహేష్ బాబు. 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్లా కనిపించే ఆయన లుక్ అభిమానులను మాత్రమే కాదు, ఫిట్నెస్ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో ఆయన కొత్త ఫోటో కనిపించిన ప్రతిసారి ఒకే చర్చ. నిజంగానే మహేష్కు 51 ఏళ్లు వచ్చాయా, లేక వయసు ఆయన దగ్గర ఆగిపోయిందా? అసలు ఈ యూత్ఫుల్ లుక్ వెనక రహస్యం ఏంటి? ఏదైనా ప్రత్యేక ట్రీట్మెంటా, లేక క్రమశిక్షణతో కూడిన జీవన శైలినా? లెట్స్ వాచ్. సినీ తారల జీవితాన్ని చూస్తే మేకప్, కెమెరా యాంగిల్స్, లైటింగ్ వల్లే వారు అందంగా కనిపిస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ కెమెరా ముందు కనిపించే ప్రతి ఫ్రేమ్ వెనక ఎన్నో సంవత్సరాల క్రమశిక్షణ ఉంటుంది. మహేష్ బాబు విషయంలో కూడా అదే నిజం. ఫిట్గా ఉండడం ఆయనకు సినిమా కోసం మాత్రమే కాదు, జీవన విధానంలో భాగం. షూటింగ్ ఉన్నా లేకపోయినా వ్యాయామం, ఆహారం, నిద్ర, ఈ 3 విషయాల్లో రాజీ పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఆయన ఫిట్నెస్ తాత్కాలిక మార్పు కాదు, సంవత్సరాలుగా కొనసాగుతున్న అలవాటు. మహేష్ బాబు ఫిట్నెస్ గురించి మాట్లాడేటప్పుడు మొదట గుర్తొచ్చేది ఆయన డిసిప్లిన్. ఒక్కసారి బరువు తగ్గడం, నెల రోజుల్లో 6 ప్యాక్ సాధించడం వంటి లక్ష్యాల కంటే శరీరాన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉంచడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఫిట్నెస్ నిపుణులు చెబుతుంటారు. అందుకే వర్కౌట్ షెడ్యూల్ను షూటింగ్లకు అనుగుణంగా మార్చుకున్నా పూర్తిగా ఆపేయడం మాత్రం చాలా అరుదు. ప్రయాణాల్లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా కనీసం శరీరం యాక్టివ్గా ఉండేలా చూసుకుంటారు. వ్యాయామంలో కూడా ఆయన ఒకే విధానాన్ని అనుసరించారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫంక్షనల్ ఎక్సర్సైజులు, కార్డియో, మొబిలిటీ డ్రిల్స్, ఇలా శరీరంలోని ప్రతి భాగాన్ని సమతుల్యంగా పనిచేసేలా ప్లాన్ చేసుకుంటారు. ఒకరోజు వెయిట్ ట్రైనింగ్ చేస్తే మరో రోజు స్టామినా పెంచే వ్యాయామాలకు ప్రాధాన్యం ఇస్తారు. వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గకుండా శరీరంలో ఫ్లెక్సిబిలిటీ నిలిచేలా చూసుకోవడమే ఈ విధానం వెనక ప్రధాన ఉద్దేశం. అయితే కేవలం జిమ్లో గంటల తరబడి చెమటోడ్చితేనే ఇలాంటి ఫిట్నెస్ సాధ్యం కాదు. శరీరాన్ని తీర్చిదిద్దేది వ్యాయామం అయితే దాన్ని కాపాడేది ఆహారపు అలవాట్లు. మహేష్ బాబు యూత్ఫుల్ లుక్ వెనక ఆయన ఫుడ్ డిసిప్లిన్ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. తాత్కాలికంగా బరువు తగ్గించే ఫ్యాట్ డైట్ల కంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందించే సమతుల్య ఆహారానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఫిట్నెస్ నిపుణులు చెబుతుంటారు. ఉదయం రోజు ప్రోటీన్తో కూడిన బ్రేక్ఫాస్ట్తో ప్రారంభించడం ఆయన అలవాటు. గుడ్లు, ఓట్స్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, తాజా పండ్లు వంటి ఆహారం తీసుకుంటారు. మధ్యాహ్నం గ్రిల్డ్ చికెన్ లేదా చేపలు, బ్రౌన్ రైస్ లేదా స్వీట్ పొటాటోతో పాటు ఎక్కువగా ఉడికించిన లేదా సలాడ్ రూపంలో కూరగాయలను తీసుకుంటారు. సాయంత్రం ఆకలి వేస్తే నట్స్, గ్రీన్ యోగర్ట్, పండ్లు వంటి తేలికపాటి ఆహారానికే ప్రాధాన్యం ఇస్తారు. రాత్రి భోజనం మాత్రం మరింత తేలికగా ఉంటుంది. గ్రిల్డ్ ఫిష్, చికెన్, సూప్ లేదా కూరగాయలతో కూడిన హై ప్రోటీన్లో కార్బ్ మీల్తో రోజును ముగిస్తారు. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, డీప్ ఫ్రై ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్కు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. రోజంతా తగినంత నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, రాత్రి ఆలస్యంగా తినకపోవడం కూడా ఆయన లైఫ్ స్టైల్లో భాగమే. షూటింగ్లు, విదేశీ ప్రయాణాలు ఉన్నా ఆహారంలో క్రమశిక్షణను వీలైనంత వరకు పాటిస్తారని ఆయనకు దగ్గరగా పనిచేసిన ఫిట్నెస్ నిపుణులు చెబుతుంటారు. అయితే డైట్, వ్యాయామం ఉన్నా సరైన విశ్రాంతి లేకపోతే శరీరం ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. అందుకే నిద్రకు కూడా మహేష్ బాబు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారని చెబుతారు. కనీసం రికవరీ అవ్వడానికి, కండరాలు బలపడడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి నాణ్యమైన నిద్ర ఎంతో అవసరం. అదే కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నా విశ్రాంతి విషయంలో వీలైనంత క్రమశిక్షణ పాటించేందుకు ప్రయత్నిస్తారు. ఇదే ఆయన యూత్ఫుల్ లుక్కు మరో బలమైన సీక్రెట్గా ఫిట్నెస్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ ఒక ప్రశ్న మాత్రం చాలా మందిలో ఉంటుంది. అదే డైట్, అదే వర్కౌట్ చేస్తే అందరూ మహేష్ బాబులా కనిపిస్తారా? సమాధానం కాదు. ఎందుకంటే ఫిట్నెస్ అనేది కేవలం జిమ్లో గడిపే గంటలతో వచ్చే ఫలితం కాదు. జన్యుపరమైన లక్షణాలు, జీవనశైలి, ఒత్తిడిని ఎదుర్కొనే తీరు, నిద్ర, ఆహారం, ఇవన్నీ కలిసి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. మహేష్ బాబు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆయన అనుసరించేది ఒక్కరోజు ప్రోగ్రాం కాదు, సంవత్సరాలుగా కొనసాగుతున్న క్రమశిక్షణ. అందుకే ఫిట్నెస్ నిపుణులు ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెబుతుంటారు. సోషల్ మీడియాలో కనిపించే సెలబ్రిటీల డైట్లను యథాతథంగా అనుసరించడం కంటే మన శరీరానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి, జీవన శైలి వేరు. అందుకే మహేష్ బాబు డైట్ను కాపీ చేయడం కాదు, ఆయనలోని క్రమశిక్షణను నేర్చుకోవడమే అసలు పాఠమని సూచిస్తున్నారు. మహేష్ బాబు గురించి ఆయనతో పనిచేసిన వారు చెప్పే మరో విషయం, ఒత్తిడిని శరీరంపై ఎక్కువసేపు ఉండనివ్వరు. షూటింగ్ పూర్తయిన తర్వాత కుటుంబంతో గడపడం, ప్రయాణాలు చేయడం, పిల్లలతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారని చెబుతుంటారు. మానసిక ఆరోగ్యం బాగుంటే
దాని ప్రభావం ముఖంపై కూడా కనిపిస్తుందని వైద్యులు చెబుతారు. అందుకే ఫిట్నెస్లో మైండ్ సెట్కు అంతే ప్రాధాన్యం ఉంది. చర్మ సంరక్షణ విషయంలో కూడా మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని తెలిసింది. రోజంతా మేకప్, లైట్స్, షూటింగ్ల మధ్య ఉండే నటులకు స్కిన్ కేర్ చాలా అవసరం. చర్మాన్ని శుభ్రంగా ఉంచడం, తగినంత తేమ ఉండేలా చూసుకోవడం, ఎండ నుంచి రక్షించుకోవడం వంటి సాధారణ అలవాట్లే దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. బయట కనిపించే గ్లో వెనక ఖరీదైన క్రీముల కంటే ఆరోగ్యకరమైన జీవన శైలే ప్రధాన కారణమని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక వయసు పెరిగే కొద్దీ శరీరంలో కండరాల బలం తగ్గడం సహజం. కానీ రెగ్యులర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, సరిపడా ప్రోటీన్, విశ్రాంతితో ఆ ప్రక్రియను నెమ్మదింపజేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మహేష్ బాబు కూడా బరువు తగ్గడం పైనే కాకుండా శరీరాన్ని బలంగా, చురుకుగా ఉంచడం పైనే ఎక్కువ దృష్టి పెడతారని ఫిట్నెస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయనలో అలసట కంటే ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మంది చేసే మరో పొరపాటు కొద్ది రోజుల్లోనే ఫలితం రావాలని ఆశించడం. కానీ శరీరానికి మార్పు రావాలంటే సమయం పడుతుంది. మహేష్ బాబు ఫిట్నెస్ కూడా 1-2 నెలల్లో వచ్చింది కాదు. సంవత్సరాలుగా ఒకే విధమైన క్రమశిక్షణను కొనసాగించడం వల్లే నేడు ఆ ఫలితం కనిపిస్తోంది. అందుకే తాత్కాలిక డైట్లు, అతిగా వ్యాయామం కంటే దీర్ఘకాలం పాటించగలిగే అలవాట్లే ఎక్కువ ప్రయోజనం ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణులు మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి డైట్ అందరికీ సరిపోదు. ముఖ్యంగా మధుమేహం, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా ఆహారంలో పెద్ద మార్పులు చేయకూడదు. సెలబ్రిటీ డైట్ను అనుసరించాలనుకుంటే ముందుగా తమ శరీర అవసరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మహేష్ బాబు ప్రయాణం మనకు చెప్పే మరో విషయం, వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. సరైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, తగినంత నిద్ర, మానసిక ప్రశాంతత, ఈ 5 అంశాలు కలిస్తే శరీరంలో వచ్చే మార్పు ఆశ్చర్యపరుస్తుంది. అందుకే ఆయనను చూసే అభిమానులు కేవలం హీరోగా మాత్రమే కాదు, ఫిట్నెస్కు ఒక ఉదాహరణగా కూడా చూస్తున్నారు. అయితే మహేష్ బాబు విజయాన్ని కేవలం అందంతో కొలవడం సరైంది కాదు. ప్రతిరోజు ఒకే క్రమశిక్షణతో జీవించడం, శరీరాన్ని గౌరవించడం, ఆరోగ్యాన్ని పెట్టుబడిగా భావించడం, ఇవే ఆయన నిజమైన బలాలు. అందుకే 5 దశాబ్దాల వయసులోనూ తెరపై కనిపించిన ప్రతిసారి కొత్త హీరోలా అనిపిస్తున్నారు. ఆయన యంగ్ లుక్ వెనుక అసలు రహస్యం ఏదైనా అద్భుత మందు కాదు, సాధారణ జీవితాన్ని అసాధారణ క్రమశిక్షణతో గడపటం. ప్రతి ఒక్కరూ మహేష్ బాబులా కనిపించకపోవచ్చు, కానీ ఆయనలా ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా చూసే అలవాటు మాత్రం ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు. ఫ్యాట్ డైట్ల కంటే సమతుల్య ఆహారం, అతిగా వ్యాయామం కంటే క్రమం తప్పని శారీరక శ్రమ, రాత్రిళ్లు మేల్కొని ఉండడం కంటే నాణ్యమైన నిద్ర, ఇవే యవ్వనాన్ని ఎక్కువ కాలం నిలబెట్టే నిజమైన సీక్రెట్స్. ఆరోగ్యం అనేది ఒక్క రోజులో సంపాదించే ఆస్తి కాదు, ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న మంచి అలవాట్లతో నిర్మించుకునే జీవితకాల సంపద. అందుకే మహేష్ బాబు కథ కేవలం ఒక స్టార్ ఫిట్నెస్ స్టోరీ కాదు, ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం.